హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో కారం పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది కందిపప్పుతోటి ప్రిపేర్ చేస్తాము, కానీ దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం హింగు పౌడర్ని వేసుకోండి. హింగు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి కూడా వేసాం కదా, టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపుని బాగా వేగకుండా నార్మల్గా వేయించుకున్న తర్వాత నేను ముందుగా ఇక్కడ కందిపప్పుని ఒక 3/4 కప్పు వరకు కందిపప్పు ముందుగానే వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఈ పప్పుని వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడు పప్పు అనేది పర్ఫెక్ట్గా వేగుతుంది. కారపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. అంటే మీ కారం కారంగా ఉంటుందా అలాగే కొంచెం చప్పగా ఉంటుందా, దాన్ని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో పర్ఫెక్ట్గా వేగే వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ పప్పు ఉడకడానికి వాటర్ని వేసుకున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మరి 4-5 విజిల్స్ కాకుండా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే పప్పు అనేది మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి 3 విజిల్స్ అయితే వచ్చాయి. తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసి ప్రెషర్ పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూడండి పలుకుగా చాలా పర్ఫెక్ట్గా కారపప్పు అనేది రెడీ అయిపోయిందండి. తెలంగాణలో కారపప్పు అంటే చాలామంది ఇష్టపడతారు. మరి ఈ కారపప్పు రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.